బీఆర్కే ప్రపంచం నేను మమత. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వింతలు విశేషాలకు కొదవే లేకుండా పోయింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు, ఏ క్షణంలో ఏం జరిగినా ఆ వీడియో కానీ ఫోటో కానీ క్షణాల్లో సోషల్ మీడియాలో పెట్టి ప్రపంచవ్యాప్తంగా వైరల్ చేయగల సత్తా ఉంది. అది గగనంలో కానీ, నీటిలో కానీ, సముద్రంలో కానీ, దట్టమైన అటవీ ప్రాంతంలో కానీ ఎక్కడ ఏం జరిగినా అది సోషల్ మీడియాలో పెట్టగా వైరల్గా మారిపోతుంది. తాజాగా ఓ సముద్రంపై ఓ ఆసక్తికరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే తాజాగా ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట హల్చల్ అవుతోంది. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూహాంషైర్లోని ఓ సముద్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 23 అడుగుల సెంటర్ కన్సోల్ బోట్లో ఇద్దరు వ్యక్తులు చేపల వేటకై సముద్రంలోకి వెళ్లారు. అమెరికాలోని ప్రోటోమౌత్ హార్బర్ సముద్రంలో ఓ భారీ తిమింగలం చేపల వేట పడవపై దాడి చేసింది. ఆ భారీ తిమింగలం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి బోటుపై పడింది. దీంతో పడవ బోల్తా పడింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బోట్లోని ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు సముద్రంలోకి దూకేశారు. మరో వ్యక్తి నీటిలో మునిగిపోయారు. ఆ బోటు సమీపంలో ఉన్న మరో బోట్ నుంచి వ్యాటి యాగిర్, కొలిన్ అనే ఇద్దరు వ్యక్తులు వీడియో తీస్తూ ఉన్నారు. ఇదంతా గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని వారిని సురక్షితంగా కాపాడారు. ఈ ఘటనకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఇటీవలే సముద్రంలో హాయిగా విహరిస్తున్న ఓ వ్యక్తిపై తిమింగలం దాడి చేసిన ఘటన మీకు గుర్తే ఉంటుంది. చీలీలోని పటాగోనియా సముద్రంలో హాయిగా బోటుపై షికారు చేస్తున్న సమయంలో అతడి పడవ పైన భారీ తిమింగలం దాడి చేసింది. నోటిని తెరిచి పడవతో సహా అడ్రియాన్ను తిమింగలం నోట్లోకి మింగేసింది. ఆ తర్వాత వెంటనే ఆ తిమింగలం ఆ వ్యక్తిని బయటకు ఉమ్మివేసింది. అప్పట్లో ఆ వీడియోల ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయితే అయ్యింది. ఇక తాజా ఘటనతో ఎవరైనా సముద్రంలో బోటు ప్రయాణం చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలాగా ఉంది అంటూ సోషల్ మీడియాలో ఎవరికి తోచినట్లుగా వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.